అందరికీ నమస్తే అండి. సప్త శనివార వ్రతం స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇది రెండో వారం చేసుకున్న పూజ అండి. అసలు ఈ వారం పూజ చేసుకోలేనేమో అనుకున్నాను. ఎందుకంటే సడన్గా హైదరాబాద్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ఒక సంకల్పం తీసుకొని పూజ కానీ వ్రతం కానీ చేస్తున్నప్పుడు మనం నిలబడగలమా లేదా అనేది చూడటానికి ఇలాంటి పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఎలాగైనా సరే ఈ వారం నేను పూజ మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. సో అందుకని ఫ్రైడే ఆఫ్టర్నూన్ కారులో బయలుదేరాము. బస్సు కానీ ట్రైన్ కానీ అయితే నెక్స్ట్ డే మళ్ళీ పూజకు నేను అందుకోలేను, అందుకని కారులో అయితే వెళ్ళాము. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12కి అలా స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ 5 కల్లా మేము హైదరాబాద్ అయితే వెళ్ళాము. నైట్ ఫంక్షన్ చూసుకొని భోజనం చేసి నైట్ 9 కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యాము. మిడ్ నైట్ 1:30 కల్లా ఇంటికి వచ్చేసాము. కాసేపు పడుకొని ఇంకా ఉదయాన్నే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ సప్త శనివార వ్రతానికి సంబంధించి చాలా మందికి ఉన్న సందేహాలకి సమాధానాలను నేను లాంగ్ వీడియోలో షేర్ చేశానండి. ఆ వీడియోలో మ్యాక్సిమం అన్ని సందేహాలను కవర్ చేశాను. కొత్తగా ఎవరైనా ఈ వ్రతం స్టార్ట్ చేయాలి అనుకున్న వారు కూడా ఈ ఒక్క వీడియోతో మీరు వ్రతాన్ని ఈజీగా చేసుకోవచ్చు. వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదేవిధంగా వీడియోని షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓం నమో వెంకటేశాయ నమః.